కాదు, లేకపోతే ఇక్కడ వచ్చినా కూడా కాదు, అందరికీ వివాహాలైనవి, కొంతమంది కాకపోవచ్చు. వివాహంలో ప్రభువారు మనతో ఉండాలి. మన కుటుంబంలో ఎవరు ఉండాలి? ప్రభువు ఉండాలి. ప్రభు ఉన్నటువంటి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన ఉన్నటువంటి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నిన్న చాలాసార్లు చెప్పాను ఏమనంటే 3 రకాలుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కనబడాలి. ఒకటి వ్యక్తిగతంగా, రెండవది కుటుంబపరంగా, మూడవది సంఘపరంగా. ఈ 3 విషయాలు కనుక మీలో ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. వివాహమైనటువంటి మీరు ఈ 3 రకాలుగా కూడా, వివాహం జరగబోయేటువంటి మీరు ఈ 3 రకాలు కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. భర్త యొక్క బాధ్యత ఉంది, భార్య యొక్క బాధ్యత ఉంది. భర్త భార్యలు వారి యొక్క బాధ్యతలను వారు నిర్వహిస్తూ ఉన్నప్పుడే ఆ కుటుంబము శాంతి సమాధానము నెమ్మదితో మరి ముందుకు వెళ్తుంది. భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. భర్త భార్యను ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? భర్తను ఏం చేయాలి? మరి ప్రేమించాలి. భర్త భార్య ప్రేమించాలి. భర్త భార్యను గౌరవించాలి. అన్ని రకాలుగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఉన్నటువంటి కుటుంబమే ఆశీర్వదించబడుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి కుటుంబం ప్రేమించడము మరి గొప్ప పని. అది చాలా శక్తి సామర్థ్యాలతో కూడినటువంటిది. మామూలుగా లోబడడం అనేటువంటిది సింపుల్గా మాటకు లోబడితే సరిపోతుంది. ఎందుకంటే ప్రేమలో చాలా ఉన్నాయి కాబట్టి ప్రేమించడం అనేటువంటిది చాలా కష్టం. కానీ ప్రేమ కలిగి మరి మనము ఉన్నట్లయితే కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది మరి వారికి కలుగుతుంది. అంతేకాకుండా ఒకరి ఎడల ఒకరికి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. కొన్నిసార్లు భర్త కోపం వచ్చినప్పుడు భార్య సర్దుకుపోవాలి. సర్దుకుపోవాలంటే అది సర్దుకొని ఊరికి వెళ్ళిపోవడం కాదు. సర్దుకుపోవడం అంటే అది సర్దుకొని ఊరికి వెళ్ళిపోవడం కాదు. ఆ విషయంలో సైలెంట్గా ఉండాలి. ఆ విషయాల్లో ఏం చేయాలి? భార్య సైలెంట్గా ఉండాలి. భర్త కుటుంబంతో ఇవన్నీ చూడలేక భార్య కూడా కోపం వస్తుంది. అప్పుడు భర్త సైలెంట్గా ఉండాలి. నువ్వేంటి నాకు చెప్పేది? వల్లే మనం ఒకరిని ఒకరు మరి మన ప్రభువుని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నామో ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి మరి ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. ఇంకా చాలా మరి విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా సోదరులు మాట్లాడాలి కాబట్టి మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ముగించుకుంటూ మరి అదేవిధంగా దేవుడు నూతనంగా జతపరచబడబోచినటువంటి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుడుగాక. చాలా క్లుప్త సందేశం మనం విన్నాం. అదే రీతిలో బ్రదర్ రామోస్ గారు కూడా క్లుప్తంగా 10 నిమిషాలు మీద, ఎందుకంటే సమయాన్ని ముగించుకున్నాం. దయచేసి అందరూ గమనించండి. త్వరగా చేసుకోండి. మంచిది. ప్రభువుని యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు వాక్యం అందించినటువంటి దైవజనులకు కూడా వందనాలు. వివాహం దగ్గరికి వచ్చేసరికి చాలాసార్లు అసలు సిసలైనటువంటి విషయాలనే మనం చాలాసార్లు మర్చిపోతాం. ఈ వివాహంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వివాహం అంటే ఒకే ఒక మాటతో మనం చెప్పుకోగలిగేటటువంటి మాట ఏంటంటే, ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ భర్తల గురించి, భార్యల గురించి చాలా విషయాలు చెప్తాడు. కానీ వివాహం అంటే ఒకే మాటతో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రేమను విధేయతను రెండింటిని కలిపి ముడివేసి వచ్చేదే వివాహం. చెప్పండి, ఏంటిదే? భర్తలో ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి, భార్యలో ఏముండాలి? విధేయత ఉండాలి. ఈ రెండింటిని కలిపడాలి కొరకు చేసేదే వివాహం. పేర్లు మనం ఎన్నైనా పెట్టచ్చు. దేవుడు ఆమోదించినటువంటి వివాహము ఏది కూడా చెల్లుబాటు కాదు. అందుకనే ఒకవైపు మీరుంటే
ఒకవైపు దేవుడు ఉండాలి. వివాహం అనేది పరలోకానికి ఈ భూమి మీద ఉన్నటువంటి జతపరచబడుతున్నటువంటి మీకున్నటువంటి సంబంధం. ఒకవైపు మీరు కనబడతారు, మరొక వైపు దీని వెనక దేవుడు కనపడాలి. ये जोड़ी के लिए खुदावन आपने परमेश्वर सृष्टि से पहले से ही प्रभु जी आपने बनाकर प्रभु जी हालेलुया ये अवसर दिया कि आज के दिन ये दोनों परिवार मिलकर प्रभु जी शादी के बंधन में बंधकर इस पृथ्वी पर एक अच्छा जीवन जीते हुए यीशु के राज्य को प्राप्त करने के लिए, यीशु के किंगडम को प्राप्त करने के लिए प्रभु आप सहायता करना प्रभु जी। विवाह एक पवित्र बंधन है, विवाह एक पवित्र परमेश्वर चुना हुआ एक स्थान है प्रभु जी। हम उसके साथ मिलकर प्रभु जी दोनों प्राणी दोनों परिवार प्रभु जी आप में होकर स्वर्ग के राज्य में प्रभु जी ओ पिता परमेश्वर बसने के लिए प्रभु जी आप सहायता करना। संसार में खोने ना पाए बहुत सारे समस्याएं दुख और तकलीफ आते समय दोनों जन मिलकर संघर्ष करके खुदावन आपकी महिमा करने के लिए प्रभु जी आप सहायता करें पिता। हम तुझे धन्यवाद देते हैं उनकी सारे आत्मिक और शारीरिक हर एक जरूरतों को पूरा करने के लिए यीशु आपको धन्यवाद करते हैं। ये जोड़ी के लिए खुदावन आपने परमेश्वर सृष्टि से पहले से ही प्रभु जी आपने बनाकर प्रभु जी हालेलुया ये अवसर दिया कि आज के दिन ये दोनों परिवार मिलकर प्रभु जी शादी के बंधन में बंधकर इस पृथ्वी पर एक अच्छा जीवन जीते हुए यीशु के राज्य को प्राप्त करने के लिए, यीशु के किंगडम को प्राप्त करने के लिए प्रभु आप सहायता करना प्रभु जी। विवाह एक पवित्र बंधन है, विवाह एक पवित्र परमेश्वर चुना हुआ एक स्थान है प्रभु जी। हम उसके साथ मिलकर प्रभु जी दोनों प्राणी दोनों परिवार प्रभु जी आप में होकर स्वर्ग के राज्य में प्रभु जी ओ पिता परमेश्वर बसने के लिए प्रभु जी आप सहायता करना। संसार में खोने ना पाए बहुत सारे समस्याएं दुख और तकलीफ आते समय दोनों जन मिलकर संघर्ष करके खुदावन आपकी महिमा करने के लिए प्रभु जी आप सहायता करें पिता। हम तुझे धन्यवाद देते हैं उनकी सारे आत्मिक और शारीरिक हर एक जरूरतों को पूरा करने के लिए यीशु आपको धन्यवाद करते